వజ్ర టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత. ఎగ్ యోక్ తినడం హార్మ్ఫుల్లా? ఎగ్ అసలు పూర్తిగా ఒక ఎగ్ నేను తినచ్చా అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అయితే దీనికి సమాధానం ఏంటి అంటే, ఎగ్ యోక్ అన్నది మనం ఎగ్ లో చూసుకుంటే ఎగ్ యోక్ అంటే ఎగ్ లో ఉండే ఎల్లో కలర్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం యోక్ అంటాం. ఈ ఎగ్ యోక్ లో మనకి న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయండి. ఇందులో బి వైటమిన్స్ చాలా బాగుంటాయి. వైటమిన్ ఏ ఉంటుంది, కోలిన్ ఉంటుంది. ఇందులో కోలిన్ అనేది ఏంటి అంటే న్యూరో ట్రాన్స్మిటర్. సో మనకి ఇవాళ రేపు చాలా మందికి చూసుకుంటే B12 డెఫిషియన్సీ కనిపిస్తుంది. అలాగే న్యూరలాజికల్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ తలెత్తుతున్నాయి. నిద్ర పట్టకపోవడం కానీ, లేకపోతే సయాటికా పెయిన్స్ కానీ, ఇవన్నీ ఎందుకు అంటే సరైన న్యూరో ట్రాన్స్మిటర్స్ లేకపోవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. సో మనం చెప్పుకున్న కోలిన్ ఎగ్ యోక్ లో ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ న్యూరో ట్రాన్స్మిటర్. ఇలా ఎగ్ యోక్ లో మనకి చాలా పుష్కలమైన నరిష్మెంట్ అనేది జరుగుతుంది. ఎగ్ యోక్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అయితే ఎగ్ యోక్ లో ఇంకొకటి ఏంటి అంటే ఇందులో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నవి ఎక్కువ ఉండడం వల్ల ఈ యోక్ తీసుకునేటప్పుడు లిమిటేషన్ లో తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరికైతే కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఉన్నాయో, లేకపోతే హార్ట్ కండిషన్స్ ఉన్నాయో, ఇలాంటి వాళ్ళు రోజుకి ఎన్ని ఎగ్ యోక్స్ తీసుకుంటున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు కొంచెం కాన్షియస్ గా చూసుకుని తీసుకోవాలి. అయితే ఎగ్ వైటా ఎగ్ యోకా అంటే, ఎగ్ వైట్ ఈజ్ ఈజీలీ డైజెస్టబుల్ ప్రోటీన్. అంటే మనకి బాడీకి ఈజీగా బయో అవైలబుల్ అవుతుంది. సో ఎగ్ వైట్ తీసుకుంటే మీకు ప్రోటీన్ అనేది తక్కువ ప్రోటీన్ అయినా బాడీ ఈజీగా ఉపయోగించుకోగలుగుతుంది. అదే ఎగ్ ఎల్లో ఏంటంటే ప్రోటీన్ క్వాంటిటీ బాగుంటుంది, కానీ అది బాడీకి అవైలబుల్ అవ్వడం అనేది కొంచెం తక్కువ మోతాదులో అవైలబుల్ అవుతుంది. సో మీరు ఎగ్ వైటా ఎగ్ యోకా అంటే రెగ్యులర్ గా ఎగ్ వైట్ తీసుకోవచ్చు. పర్ డే అట్లీస్ట్ ఒక 5 ఎగ్ వైట్స్ అయినా తీసుకోవచ్చు. అదే ఎగ్ యోక్ వచ్చేసరికి రోజుకి ఒక 2 ఎగ్ యోక్స్ కంటే ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయి, LDL కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్నాయి, లిపిడ్ ప్రొఫైల్ చాలా ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు ఎగ్ యోక్ ని వారానికి 2 సార్లుగా లిమిట్ చేసుకుంటే మంచిది. పర్ వీక్ 2 ఎగ్స్ తీసుకుంటే, 2 కంప్లీట్ ఎగ్స్ తీసుకుంటే ఇలా కొలెస్ట్రాల్ కానీ కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ పర్వాలేదు. కానీ ఇలాంటి ఇష్యూస్ ఏమీ లేవు అనుకున్నప్పుడు మటుకు ఎగ్ యోక్ కంప్లీట్ ఎగ్ 2 కంప్లీట్ ఎగ్స్ పర్ డే తీసుకోవడంలో నష్టం అయితే లేదు. అదే పిల్లలు ఉన్నారు అంటే పిల్లలకైతే రోజుకు ఒక ఎగ్ ఇవ్వడం చాలా మంచిది. సో వాళ్ళ ప్రోటీన్ లెవెల్స్ పెరుగుతాయి, వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని వాళ్ళకి అందుతాయి. అది మళ్ళీ ఈ ఎగ్ యోక్ వచ్చేసరికి దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ PCOD. ఎవరికైతే PCOD సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఒక ఎగ్ తీసుకుంటే చాలా మంచిది పర్ డే. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఫోలిక్ యాసిడ్ రిక్వైర్మెంట్ కానీ, లేకపోతే ఎగ్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఎవ్రీ మంత్ రిలీజ్ అయ్యే ఎగ్ యొక్క ఫర్టిలిటీ కానీ, ఇవన్నీ కూడా ఎగ్ తీసుకుంటే వాళ్ళకి ఆ ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా రిజాల్వ్ అవుతాయి. సో ఇలా రకరకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎగ్ ని డిఫరెంట్ వేస్ లో తీసుకుంటే చాలా మంచిది. అండ్ ఎగ్ యోక్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఇందులో మనకు కావాల్సిన B వైటమిన్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు.